మీ సంఘానికి మీ వల్ల ఏంటి ప్రయోజనం? ఎవరినైనా దేవుని మందిరానికి నడిపించారా? రండి, మా పాస్టర్ గారు వర్తమానాలు వినండి, గొప్ప మాటలు చెప్తున్నారని ఎప్పుడన్నా చెప్పారా? మా దేవుని నమ్ముకోండి. ఏంటి మీ వల్ల మీ సంఘానికి ఏమిటి ప్రయోజనం? ఎంతసేపు శటగోపురం పెట్టించుకున్నట్లుగా అయిన దానికి కాని దానికి ప్రార్థనలు చేయించుకోవడం అయితే కాస్త కళ్ళు తెరవండి. కేవలం భౌతికమైన అవసరాలకే మీ భక్తిని, మీ ప్రార్థనలు, మీ 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 సమర్పణలు పరిమితం చేసి ఉంచబోకండి. మీ సంఘం అనేటటువంటి ఆధ్యాత్మిక కుటుంబాన్ని, మీ వ్యక్తిగత భౌతిక కుటుంబాన్ని కట్టుకోండి. ఆధ్యాత్మిక కుటుంబం, ఆత్మీయ కుటుంబం మీ సంఘం, అది కూడా కుటుంబమే. దేవుడు నిన్న కుటుంబాలు పెట్టాడు. అటు ఇటు చిల్లగంతులు వేసి ఇక్కడ బాగలేదు, ఈ మధ్యన కొత్తగా టీవీలో వచ్చాడు, ఆయన అంత చుట్టుపోటు ఆకర్షణగా ఉన్నాడు, మంచి షో ఆఫ్ ఎక్కువగా ఉంది. ఆ షో చూసి ఆకర్షితులైపోయే జనాన్ని చూస్తున్నాను, పిచ్చెక్కింది ఈ జనాన్ని కనుకుంటాను. నీకోసం కష్టపడి ఉపవాసాలు ఉండి కన్నీరు గచ్చల పాస్టర్ అయ్యా లేడు ఇప్పుడు. అలా వెళ్ళబోకండి. సంఘాలలో నమ్మకస్తులై నిలబడండి. మీ సంఘాన్ని కట్టుకోవడానికి దైవదాసురాలు వాళ్ళ కుటుంబం చేసే పరిచర్లు మీరు ఎంత సహకరిస్తారో అంతగా అక్కడ ఫలితాన్ని మీరు పోగు చేసుకుంటున్నారు.